వెల్కమ్ టు టీజే న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టీజే న్యూస్. మంచిర్యాల పట్టణంలోని కొకిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే నివాసం ఆవరణలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ. ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్ రావు, నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 రోజు తెలంగాణ ఆ రోజట హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా PCC ఆదేశాల మేరకు ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజున నిజాం నిరంకుశ ప్రభు హైదరాబాద్ సంస్థానాన్ని అయితే పాకిస్తాన్లో కలిపేయడమా లేకుంటే స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడమా అని చెప్పేసి రజాకార్ల పేరుతోని కొంతమంది మూకలు తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్ని హింసించడం మొదలుపెట్టిండ్రు. ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది. అలాగే కమ్యూనిస్టులు కూడా తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో, జనరల్ చౌదరి నాయకత్వంలో హైదరాబాద్కి భారతదేశ సైన్యాన్ని పోలీస్ యాక్షన్ పేరుతో పంపించి నిజాంని లొంగదీసి ఆ తర్వాత 3 రోజులకే నిజాం లొంగిపోవడం జరిగింది. తెలంగాణ ఆ రోజటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. దేశం మొత్తానికి ఆగస్టు 15, 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వస్తే మన తెలంగాణ మాత్రం సెప్టెంబర్ 17, 1948లో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అయితే దీనికి ఇప్పుడు ఈరోజు కొంతమంది పార్టీలు వాళ్ళు ఎక్కడ కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో లేరు, ఎక్కడ కూడా తెలంగాణ విమోచనలో లేరు. కానీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆ రోజు ఆయన డిప్యూటీ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అలాగే హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇవాళ వాళ్ళు ఓన్ చేసుకోవాలని చూస్తున్నారు. అసలు ఎలాంటి చరిత్ర లేకుండా కేవలం మతతత్వంతోనే మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా వీళ్ళు ఇవాళ దేశభక్తులం అని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఒక తెలంగాణ పోరాటాన్ని ఒక హిందూ ముస్లిం పోరాటంగా వాళ్ళు వర్ణిస్తున్నారు చాలా దగ్గరలో. నిజానికి ఆ రోజు నిజాం వ్యతిరేకంగా మొట్టమొదటి అమరులైన వారిలో షోయబుల్లా ఖాన్ అని చెప్పేసి ఒక పాత్రికేయుడు కూడా ఉన్నారు. అలాగే ఎంతోమంది సాధారణ ముస్లింలు కూడా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. సరే, ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల చొరవతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో తెలంగాణ భారతదేశంలో విలీనమైంది. ఈ విలీన దినోత్సవం వల్లనే మనకు ఇక్కడ ఉన్న ప్రజలు స్వేచ్ఛ వాయువు పీల్చుకోవడం జరిగింది. ఆ అమరులకు ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం కూడా జరిగింది. జై. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కమ్యూనిస్టు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎక్కడెక్కడైతే వేల ఎకరాలు భూములు వాళ్ళ కబ్జాలు ఉన్నాయి అవన్నీ తీసి ఒక హైదరాబాద్ కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, అప్పటి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ స్టేట్లో 16 జిల్లాలు ఉండే, అందులో 8 జిల్లాలు ఇలా తెలంగాణకు వచ్చినాయి. 4 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి, 4 జిల్లాలు మహారాష్ట్రలో. ఈ 16 జిల్లాల నుంచి పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుపెట్టిన తర్వాత దాదాపు ఒక సుదీర్ఘకాలం 2-3 సంవత్సరాల సుదీర్ఘకాల పోరాటం తర్వాత నిజాం తన అధికారం చేజారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి కాసిం రజ్వీ అని అతనికి అప్పచెప్తే ఈ రజాకారుల మూకలను వెళ్ళి వాళ్ళు వెంబడి సైన్యం సపోర్ట్ తోటి తెలంగాణ ప్రాంతంలో గ్రామాల మీద కానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేసి అకృత్యాలు చేసి ఏ దశకు వచ్చిందంటే ఇక తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే ఉద్దేశం తీసుకొని ఆ దినం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ బహుముఖ దాడికి స్ట్రాటజీ చేసి ఒక పక్క నుంచి నల్దుర్గు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇటుపక్క చంద్రాపూర్ బెల్లార్స్ నుంచి, అటుపక్క కర్ణాటక నుంచి గుల్బర్గా, మహారాష్ట్ర నుంచి గుల్బర్గా కానీ, కర్ణాటక నుంచి రాయచూరు కానీ, ఇట్లా 4 దిక్కులకు వెళ్ళి సైన్యాన్ని జనరల్ చౌదరి నాయకత్వంలో తీసుకొచ్చి
కరెక్ట్ 2 నుంచి 2.5-3 రోజులు 3 రోజులు కూడా తెల్ల జెండా ఎత్తారు. తెల్ల జెండా ఎత్తేసి ఇలా కలపడానికి ఇంతకుముందు చెప్పినట్టు దేశానికి మొత్తం స్వాతంత్రం వచ్చిన తెలంగాణకు మాత్రం ఒక సంవత్సరం మీద 1 నెల రోజులు లేట్ వచ్చింది. అటువంటి పరిస్థితులు దాన్ని ఇవాళ ఇంతకుముందు ఎవరైతే చెప్పినట్టు బీజేపీ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ మహావోడు అని చెప్తున్నారు. అసలు అప్పటికి బీజేపీ పార్టీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే